హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 210. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ వినయ్ చేశారు, అన్న మైలేజ్ టెస్ట్కి ఫ్యూయల్ మొత్తం రిమూవ్ చేయకుండా చేయొచ్చు అని చెప్పేసి. నిజమే బ్రో, ఫ్యూయల్ ట్యాంక్లో పెట్రోల్ మొత్తం రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మైలేజ్ టెస్ట్ చేయాలంటే BS6 వెహికల్స్కి. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పెట్రోల్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ చేసి 1 లీటర్ పెట్రోల్ పోసి లీటర్కి మైలేజ్ అయితే ఎంత వస్తుంది, హైవే మీద ఎక్కువ స్పీడ్గా నడిపితే ఎంత వస్తుంది, లోకల్లో యూజ్ చేస్తే ఎంత వస్తుంది, ఓవరాల్గా హైవే అండ్ లోకల్లో యూజ్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి నాకు క్లియర్గా తెలియాలి అంటే నేనైతే మాత్రం పాత పద్ధతే ఫాలో అవుతాను. నాకైతే మాత్రం అలా మైలేజ్ టెస్ట్ చేస్తేనే నేను సాటిస్ఫై అవుతా. సో కొంతమంది ఏం చేస్తారంటే లీటర్ పెట్రోల్ పోసుకొని ట్రిప్ మీటర్ 0 చేసేసుకొని కొంత దూరం ట్రావెల్ చేస్తారనమాట. సో ఒక 100 ml అనేది తగ్గింది, 100 mlకి ఎంత ఫ్యూల్ కన్సమ్ అయింది, ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి చెప్తారు. అది ఎంతవరకు యాక్యురేట్ నాకైతే తెలియదు. కానీ BS6 వెహికల్స్కి మైలేజ్ టెస్ట్ చేయడం అంటే ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఏదైతే పెట్రోల్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసి 1 లీటర్ పెట్రోల్ పోసి అక్కడ నుంచి మనం ట్రావెల్ చేసి ఆ 1 లీటర్ అయిపోయేదాకా తిరిగిన తర్వాత ఎంత వచ్చింది, ట్రిప్ మీటర్లో ఎంత వచ్చింది, ఓడోమీటర్లో ఇంతకు ముందు రీడింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న రీడింగ్కి మైనస్ చేసుకుంటే ఎంత వచ్చింది అనేది ఎగ్జాక్ట్ మైలేజ్ అనమాట. కానీ అదే మైలేజ్ అయితే నాకు వచ్చిన విధంగా మీకైతే రాదు. మీకు ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కాబట్టి మైలేజ్ అయితే ఎవరు ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేరు అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మైలేజ్ టెస్ట్ మొత్తం పెట్రోల్ రిమూవ్ చేస్తేనే నేను సాటిస్ఫై అవుతా. సో అలా చేయాలంటే మాత్రం షోరూమ్స్లో వాళ్ళు వెహికల్ ఇస్తారు కదా, పెట్రోల్ మొత్తం రిమూవ్ చేసి మైలేజ్ టెస్ట్ చేయాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి, చాలాసేపు అయితే పట్టిద్ది. మనకి వెహికల్ అయితే అంతసేపు అయితే షోరూమ్ వాళ్ళు అయితే ఏమి ఇవ్వరు. సో నా దగ్గర వెహికల్ ఉందనుకోండి, మన వెహికల్ కాబట్టి మనం ఎంతసేపు అయినా సరే రివ్యూ చేసుకోవచ్చు. యాజ్ ఏ సబ్స్క్రైబర్స్గా మీరున్నారు కదా, మీరు నాకు వెహికల్ ఇచ్చారనుకోండి మైలేజ్ టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. అంతేగాని కొత్త వెహికల్స్ మైలేజ్ టెస్ట్ చేయడం అంటే కుదరదనమాట. కొన్ని ఫేక్గా అయితే కొంతమంది మైలేజ్ టెస్ట్ చేస్తారు, నేనైతే అది సాటిస్ఫై అవ్వను. కాబట్టి మీరు కూడా పర్టికులర్గా సో పర్సన్ అనేది మైలేజ్ టెస్ట్ ఎంత వస్తుంది అని చెప్పేసి చెప్పారనుకోండి, దాంట్లో ఒక 5 to 10 కిలోమీటర్స్ అనేది మీరు తక్కువ చేసుకొని మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అన్నాను అనుకోండి, 40 కిలోమీటర్సే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు పర్చేస్ చేయండి. నా ఛానల్లో నా వీడియోస్ మీరు చూస్తున్నారు అంటే నేను ఏదైనా ఒక వెహికల్ మైలేజ్ ఇంత వస్తుంది అని అంటే అది కన్ఫామ్గా వస్తుంది, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. నేను ఇంకా 5 కిలోమీటర్స్ తక్కువ మైలేజే చెప్తా. 5 కిలోమీటర్స్ ఎక్కువ వస్తే హ్యాపీయే కదా మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత. సో నా వీడియోస్ ఎవరైతే చూస్తూ వెహికల్ పర్చేస్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, లాంగ్ టర్మ్లో సాటిస్ఫై అవుతారు బ్రో. ఇనిషియల్గా మీకు ఖచ్చితంగా ఆ వెహికల్ నచ్చింది, కానీ మీరు వాడంగా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా సరే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నేను ఏదైతే చెప్పానో మీకు అదే మైలేజ్ అయితే వస్తుంది. సో మీకు అర్థమైంది కదా. సో నేను మైలేజ్ టెస్ట్ చేయకపోవడానికి కారణం అయితే. నెక్స్ట్ M3 అయితే కామెంట్ చేశారు, జావా బైక్స్కి లిక్విడ్ కూల్డ్ ఉంటుంది, హోండా CB350కి ఎయిర్ కూల్డ్ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం జావా బైక్స్ హీటింగ్ ఎక్కువ అవుతాయి అని చెప్పావు, దీని గురించి క్లియర్గా చెప్పమని చెప్పేసి చెప్పారు. యాక్చువల్లీ మనకి జావా వెహికల్స్లో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉన్నప్పటికీ, రేడియేటర్ ఉన్నప్పటికీ హీటింగ్ అయితే అవుతుంది. వాళ్ళ హీటింగ్ మేనేజ్మెంట్ అయితే సరిగా ఉందో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే రేడియేటర్ ఉంది, కూలెంట్ అయితే పోసినప్పటికీ ఇంజిన్ హీట్ అయితే అవుతుంది. మరి ఎందుకు అవుతుంది ఏంటనేది వాళ్ళకే తెలియాలన్నమాట. నేను రైడ్ చేసినప్పుడు నాకు పాత వెహికల్స్తో కంపేర్ చేస్తే కొంతవరకు రెడ్యూస్ అయినప్పటికీ ఇంజిన్ హీట్ అయితే అవుతుంది. మీకు రేపు ఒక వీడియో అయితే వస్తుంది, SD రోడ్స్టర్ వెహికల్ అనమాట. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ నేను రికార్డ్ చేశాను, రేపు అయితే మీకు లైవ్ అవుతుంది. ఆ వెహికల్ కూడా హీట్ అయితే అవుతుందన్నమాట. సో ఎందుకు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అదే మీరు హోండా వెహికల్స్లో CB350 RS కానీ హైనెస్ కానీ చూసుకున్నట్లయితే మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది కదా. సో అది మీకు 350cc ఇంజిన్ అయినప్పటికీ అంత హీటింగ్ అయితే అవ్వదు. సో అది ఎయిర్ కూల్డ్ ఇంజిన్, పవర్ అండ్ టార్క్ మళ్ళీ ఎక్కువే ఉండిద్ది, అంత తక్కువ అయితే ఏమీ ఉండదు. అయినప్పటికీ అంత ఇంజిన్ అయితే హీట్ అవ్వదు అనమాట. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైడ్ చేసిన దాని ప్రకారంగా, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్పాలంటే జావా అండ్ SD వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మీరు పెట్టిన కామెంట్ ప్రకారంగా హోండా CB350 RS ఇంజిన్స్ అయితే చాలా వరకు బెస్ట్. ఇంకా మీ ఇష్టం, కొనుక్కునేది మీరు, డబ్బులు మీవి, మీరు రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు ఒకవేళ ఎక్కువగా అది హీటింగ్ అనిపిస్తే జావా అండ్ SD వెహికల్స్ వాటిని స్కిప్ చేసేసి CB350 RS అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే లిక్విడ్ కూలెంట్ పోయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట, ఆలోచించుకొని కొనుక్కోండి. నెక్స్ట్ ఎడిటర్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫ్యూచర్లో మీ ఛానల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఉంటే మీకు ఎడిటర్స్ అవసరం అవుతారు కదా, అప్పుడు ఏమైనా ఎడిటర్స్ని హైర్ చేసుకుంటారా అని చెప్పేసి. యాక్చువల్లీ నేనైతే వెహికల్ షూట్ చేయడానికి వెళ్తున్నాను, షూట్ అంతా చేసేసుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఎడిట్ చేసి
మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఛానల్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి అని అంటే నేను కొంతమందిని హైర్ చేసుకోవాలి. సో వీడియో షూట్ చేసే వాళ్ళు కొంతమంది కావాలి, ఎడిటర్స్ కొంతమంది కావాలి. సో ఒక టీం అనేది నేను బిల్డ్ చేసుకున్నాను అనుకోండి, కొత్తగా ఏవైతే వెహికల్స్ లాంచ్ అయినాయో వాటిని ఇంకా నేను ఈజీగా అయితే అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. సో ప్రస్తుతానికి మనకి రెవెన్యూ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది కాబట్టి నేను ఎడిటర్స్ని హైర్ చేసుకున్నా సరే వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వలేను. కాబట్టి నేనే కష్టపడుతూ ఎట్లాగొట్లా షోరూమ్స్కి వెళ్ళి వెహికల్స్ తీసుకొని మీకు రివ్యూస్ అయితే చేస్తున్నాను. ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను హైర్ చేసుకుంటా. Q&Aలో కానీ లేకపోతే డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. నేను ఎందుకు హైర్ చేసుకుంటున్నాను, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నాను ఏంటనేది నేను మొత్తం మీకు ఆ వీడియోలో డెడికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను Q&A వీడియో అనేది 7,000 8,000 వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. ఒకసారి మీరు Q&A 209 చూడండి, 4,000 వ్యూస్ అయితే వచ్చినాయి. మరీ దారుణం అనమాట. నేనైతే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి. నాకైతే చాలా బాధ అనిపించింది. అయినప్పటికీ చాలామంది మన Q&A వీడియో కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే నైట్ 11 అయితే అవుతుందన్నమాట. సో ఏవైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే ఇస్తున్నాను. సో ఈ ఎఫర్ట్స్ని మీరు గుర్తించి ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి కొద్దిగా ఇలాంటి వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా హెల్ప్ చేయండి. అప్పుడు నాకు ఇంకా మంచిగా వీడియోస్ రికార్డ్ చేయాలనిపించింది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు ఎడిటర్స్ కానీ ఇంకా షూట్కి చేయడానికి ఎవరైనా నా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను ఇంటిమేట్ చేస్తాను బ్రో. ప్రస్తుతానికి అవసరం లేదు, ఏమీ అనుకోవద్దు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ఫ్యూచర్లో కావాలంటే మాత్రం మీకు ఇట్లాగే నేను ఇంటిమేట్ చేస్తాను. నెక్స్ట్ ఎం కిరణ్ అయితే కామెంట్ చేశారు, ప్రతిసారి Q&Aలో 160cc బజాజ్ పల్సర్ N160ని సజెస్ట్ చేస్తారు, ఆ బైక్ అంత బాగుంటుందా, కొంచెం డెప్త్గా ఆ బైక్ గురించి చెప్పన్నా అని చెప్పేసి. నిజం చెప్పాలంటే 125cc అండర్ పవర్ అయితే అనిపించింది, 200cc కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. నాకు పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే 150 160cc సెగ్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. అందులో నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, ఫ్యామిలీకి ఉపయోగపడాలి, మైలేజ్ రావాలి, కంఫర్టబుల్గా రైడ్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే నేను పల్సర్ N160 సజెస్ట్ చేశాను. నేను పర్సనల్గా రైడ్ చేశాను. నా దగ్గర 1,70,000 రూపాయలు ఉంటే నేను కూడా ఆ వెహికలే కొనుక్కుంటా. క్లచ్ అయితే అంత స్మూత్గా ఉండిద్ది. ట్రాఫిక్లో కానీ ఎక్కువగా మనం లాంగ్ వెళ్ళేటప్పుడు కానీ డైలీ యూజ్ చేసేటప్పుడు మోటార్ సైకిల్ని ఖచ్చితంగా క్లచ్ అయితే యూజ్ చేస్తాం కదా. క్లచ్ అయితే ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా అయితే మనం రైడ్ చేయొచ్చు. సో క్లచ్ అనేది ఆ వెహికల్లో చాలా బాగుండిద్ది. ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, నైట్ టైం విజిబిలిటీ బాగుండిద్ది. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది. సింగిల్ సీటు ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువగానే ఉండిద్ది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. పికప్ బాగుండిద్ది. మరీ ఎక్కువ పవర్ అండ్ టార్క్ అయితే ఉండదు, అలా అని చెప్పేసి తక్కువ ఉండదు. సో మీరు అప్పుడప్పుడు లోకల్లో తిరగడానికి బాగుండిద్ది, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా బాగుండిద్ది. కంటిన్యూగా 100-150 కిలోమీటర్స్ అయినా సరే వెళ్ళొచ్చు. అందుకే నేను పల్సర్ N160 అయితే సజెస్ట్ చేస్తున్నాను. లేదు నాకు ఇంకా పికప్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే అపాచీ RTR 164V వెహికల్ బాగుండిద్ది. అది కూడా మీకు సింగిల్ సీటు, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, TFT కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. N160తో కంపేర్ చేసుకుంటే అపాచీ 164V ఒక స్టెప్ అయితే ముందే ఉండిద్ది. కానీ అందులో మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ. రిపేర్స్ అయితే వచ్చినాయి అనుకోండి, TVSలో కొద్దిగా రిపేర్స్ వస్తే స్పేర్ పార్ట్స్ ఇబ్బంది అయితే ఉండిద్ది అనమాట. అందుకే నేను పల్సర్ వెహికల్ అయితే సజెస్ట్ చేశాను. అంత తొందరగా మీకు అపాచీ RTR 164V రిపేర్కి అయితే రాదు. వస్తే మాత్రం కొన్ని చోట్ల కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎందుకు ఇవన్నీ వాళ్ళకి చెప్పటం అని చెప్పేసి నేనైతే N160 సజెస్ట్ చేశాను. ఈవెన్ దో కొంతమంది N160 వల్ల ప్రాబ్లమ్స్లో పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి వెహికల్ కూడా మనకి ప్రాపర్గా అయితే ఏమీ ఉండదు. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఆ వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేనైతే మీకు సజెస్ట్ చేసేది అదే బ్రో. వెహికల్ ఎవరైనా కొంటారు కానీ మంచి మెయింటెనెన్స్ ఉంటేనే ఆ వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇప్పటిదాకా నేను 3 years అయితే అవుతుందన్నమాట డ్యూక్ 200 వెహికల్ పర్చేస్ చేసి. క్లచ్ ప్లేట్స్ అయితే ఏమీ పోలేదు, క్లచ్ ప్లేట్స్ అయితే అలాగే ఉన్నాయి. క్లచ్ కేబుల్ ఒకసారి మార్చాను, అది కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. క్లచ్ కేబుల్ కూడా బాగానే ఉంది, కాకపోతే హార్డ్ అయిపోయింది అనే ఉద్దేశంతో నేనే కావాలని మార్చాను. సో సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజిన్ అయితే ఆగిపోతుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనమాట. సస్పెన్షన్ కూడా బాగుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే నేను ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి. సో మీరు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఏ వెహికల్ అయినా సరే బాగానే పనిచేసిద్ది. 150-160cc సెగ్మెంట్లో ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలి అనుకుంటే నేనైతే N160 మీకు సజెస్ట్ చేస్తాను. సెకండ్ ఆప్షన్ కింద అపాచీ RTR 164 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. రెండింటిని టెస్ట్ రైడ్ చేసి ఒక వెహికల్ అయితే మీరు ఫైనల్ చేసుకోండి. నేనైతే మాత్రం మీకు కొద్దిగా మైలేజ్ కూడా రావాలి అని అనుకుంటే మాత్రం N160 సజెస్ట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ అనుదీప్ అయితే కామెంట్ చేశారు, మెంబర్స్ ఓన్లీ వీడియో చేయి బ్రో, మేము మెంబర్షిప్ తీసుకుని ఏం ప్రయోజనం అని చెప్పేసి. బ్రో నేను మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే నేను చాలా వెహికల్స్ అయితే రైడ్ చేస్తూ ఉంటాను.
అందుట్లో పర్టికులర్గా కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి. ఆ వెహికల్స్ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 కానీ, లేకపోతే బజాజ్ పల్సర్ 150 కానీ, అపాచీ ఆర్టీఆర్ 164V కానీ, ఇట్లాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి వెహికల్స్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి, ఒకవేళ మైనస్లు ఉంటే వాటిల్లో మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే దాని గురించి ఇంకా ఇన్డెప్త్గా క్లియర్గా అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆ వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎవరైతే మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి పర్టికులర్గా సో వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అందుట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆ ఉద్దేశంతోనే నేను మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఆ వీడియోస్ చూసారనుకోండి, సో నేను ఏదో ఆ కంపెనీ నెగిటివ్గా చెప్తున్నట్లుగా అనుకుంటారనమాట. కానీ ఎవరైతే డెడికేటెడ్గా నేను ఆ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, బ్రో ఏదో మెంబర్స్ ఓన్లీ వీడియో పెట్టాడు కదా అని చెప్పేసి మీరు కావాలంటే మెంబర్షిప్ తీసుకుని ఆ వీడియో ఓపెన్ చేసి చూసారనుకోండి, మీరు ఖచ్చితంగా ఆ వెహికల్ కొనాలని చెప్పేసి ఇంట్రెస్ట్లో ఉన్నారు కాబట్టి నేను వీడియోలో ఏదైతే చెప్తానో దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయింది, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదే జస్ట్ ఒక వీడియో చూసి నేను నా అభిప్రాయం చెప్పాను అనుకోండి, వాళ్ళకి నా గురించి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్రో ఏదో చెప్తున్నాడు ఏంటి, వెహికల్ గురించి ఇంతగా నెగిటివ్గా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు మిగతా వాళ్ళు. అదే మెంబర్స్ అనుకోండి, ఖచ్చితంగా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళే కదా మెంబర్స్గా జాయిన్ అయ్యేది, వాళ్ళకైతే నేను ఏం చెప్తున్నానో అర్థం అవుతుంది అనమాట. అందుకే నేను మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకేదో డబ్బులు వస్తాయని కాదు. సో ఒకవేళ మీరు అమౌంట్ పెట్టి మెంబర్స్గా తీసుకున్నా సరే నాకు డైరెక్ట్గా అమౌంట్ అయితే ఏమి రాదు. కొంత అమౌంట్ యూట్యూబ్ వాళ్ళు తీసుకుని కొంత అమౌంట్ అయితే నాకు ఇస్తారు, రెవెన్యూలో యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఒక రకంగా నాకు కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే మెంబర్స్గా జాయిన్ అయ్యి మన ఛానల్ని కొద్దిగా గ్రోత్ పెరగడానికి మీరు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరే కాదు ఇంకా కొంతమంది ఒక 4-5 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అప్లోడ్ చేస్తా బ్రో, మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మెయిన్ వీడియోస్ ముందు కొన్ని ఉన్నాయి కదా పెండింగ్లో, వాటిని అప్లోడ్ చేసిన తర్వాత మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. కొద్దిగా హెల్ప్ చేయండి, కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేయండి, అంతే బ్రో, అంతకుమించి నేను చెప్పలేను. నెక్స్ట్ దుర్గా సాయి అయితే కామెంట్ చేశారు, అన్న 2026లో 200cc సెగ్మెంట్లో మంచి బైక్ చెప్పన్న లాంగ్ రైడ్స్కి. బ్రో నేనైతే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ పరంగా చూసుకున్నట్లయితే పల్సర్ NS 200 అయితే బెస్ట్ అనిపించింది. కొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే మాత్రం పల్సర్ NS 350Z అయితే ఉంది కదా, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కలర్ కన్సోల్ కొద్దిగా పవర్ అండ్ డార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంతకుముందు మనకి 400Z, ఇప్పుడు 350ccలో మనకి ఆ వెహికల్ అయితే వస్తుంది కాబట్టి అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, కొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే. లేదు నాకు ఎగ్జాక్ట్గా 200ccలో చెప్పండి అంటే మాత్రం పల్సర్ NS 200 బెస్ట్, నాకైతే అది బెస్ట్ అనిపించింది బ్రో. ప్రైస్ తక్కువలో పవర్ అండ్ డార్క్ కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, మంచి డిజైను, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాపీగా మీరు ఆ వెహికల్ రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ రెడ్డి అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, N160 వర్సెస్ అపాచీ 164V వర్సెస్ XSR 155, విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ రౌండ్ పర్పస్? బ్రో మీరు ఆల్ రౌండ్గా యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు N160 సజెస్ట్ చేస్తా. మైలేజ్ మంచిగా వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళచ్చు. ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది అనమాట. కాబట్టి బడ్జెట్లో వచ్చేస్తుంది, నేను ఇదే మీకు సజెస్ట్ చేస్తాను. లేదనుకుంటే మాత్రం మీరు అపాచీ 164Vని స్కిప్ చేసేసి డైరెక్ట్గా XSR 155 అయితే పర్చేస్ చేయండి. అది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, పవర్ అండ్ డార్క్ ఎక్కువ ఉండిద్ది, లైట్ వెయిట్ ఉండిద్ది, మంచి మైలేజ్ అయితే వస్తుంది, సోలోగా వెళ్ళడానికి బాగుంటుంది, ఫ్యామిలీకి ఉపయోగపడదు. ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అని అనుకుంటే మాత్రం మీరు N160 కొనుక్కోండి. సోలోగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే XSR 155 కొనుక్కోండి. అపాచీ 164Vని స్కిప్ చేసేసేయండి. లేదు నాకు అపాచీ 164V కావాలి, నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తాను, నాకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వద్దు, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వద్దు అని అనుకుంటే మాత్రం మీకు మిడ్లో అపాచీ అయితే ఉంది ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సుబ్బారావు అయితే కామెంట్ చేశారు, అన్న XSR 155 వర్సెస్ Yamaha FZX విచ్ వన్ ఈజ్ బెస్ట్? ఇప్పుడు ఖచ్చితంగా Yamaha XSR 155 బెస్ట్ అని చెప్తాను. Yamaha FZX అయితే బడ్జెట్లో ఫ్యామిలీకి ఉపయోగపడే వెహికల్, క్రూజింగ్ టైప్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు FZX అయితే కొనుక్కోండి. లేదు కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, సింగిల్గా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా Yamaha XSR 155 అయితే బెస్ట్ వెహికల్. నెక్స్ట్ ఎనిమి అయితే కామెంట్ చేశారు, 5th సండే ఆఫ్ ఆస్కింగ్ Yamaha FZX హైబ్రిడ్ రివ్యూ అన్న అని చెప్పేసి. నేమ్ అజయ్ అనమాట. బ్రో ఖచ్చితంగా Yamaha FZX హైబ్రిడ్కి సంబంధించిన వీడియో అయితే రికార్డ్ చేస్తాను. వెహికల్ లాంచ్ అయినప్పుడు నేను ఒక వీడియో రికార్డ్ చేసాను, మన ఛానల్లో ఉంది, మీరు పాత వీడియో చూడాలి అని అనుకుంటే చూడండి.
నేను ఎవ్రీ సండే మీకు సంబంధించిన కామెంట్ ఏదైతే ఉందో అది నేను చదువుతున్నాను. ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని చెప్పేసి మీరు కామెంట్స్ అయితే చేస్తున్నారు, నేను చూస్తున్నాను. కానీ ఈరోజు అయితే నేను పిక్ చేశాను బ్రో. కొద్దిగా వెయిట్ చేయండి, చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. కొత్త వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వాటిని రివ్యూ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను రివ్యూ చేసిన వెహికల్ మన ఛానల్లో ఉంది కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియో చెక్ చేసిన తర్వాత కొనుక్కోండి. లేదు లేటెస్ట్ వీడియో రికార్డ్ చేయండి బ్రో, మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత నేను కొంటా అంటే మాత్రం మీరు వెయిట్ చేయండి, ఓకేనా. ఫైనల్గా భరత్ అయితే కామెంట్ చేశారు, అన్న నీ డ్యూక్ 200 టాప్ స్పీడ్ ఎంత అన్నా అని చెప్పేసి. నేనైతే రీసెంట్గానే ఆ వెహికల్కి సంబంధించిన టాప్ స్పీడ్ అయితే పోనిచ్చాను. 135 అయితే వెళ్ళింది. నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళిన టాప్ స్పీడ్ అయితే 135. ఎప్పుడు కూడా 120, 125 మధ్యలో వెళ్ళేదన్నమాట. కానీ నేను ప్రాపర్గా ఫ్యూయల్ ఫిల్ చేసుకొని టైర్ ప్రెషర్ ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత నేను విజయవాడ వెళ్ళి వస్తుంటే హైవే మీద చెక్ చేశాను, 135 అయితే వెళ్ళింది. కానీ దాంట్లో మనకి ఆర్పిఎం లాక్ అయితే ఉండిద్ది. సో మనము సెట్ అండ్ మోడ్ బటన్ రెండింటిని నొక్కి పట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఆర్పిఎం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 7000 ఆర్పిఎం అయితే ఉండిద్ది, దాన్ని మనం 10,000, 11,000, 12,000 దాకా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను రీసెంట్గానే ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తుంది. ఈజీగా 135 కిలోమీటర్స్ అయితే మీరు టాప్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు, ఇంకొంచెం ముందుకే వెళ్ళొచ్చు. బట్ 135 వరకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ స్పీడ్లో మీకు లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, బట్ మీరు ఈజీగా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే Q&A అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.